హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు 2013లో రిలీజ్ అయిన గోయినార్ బాక్షా అనే బెంగాలీ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా 11 ఏళ్ల రోషమోనితో మొదలవుతుంది. ఆమెకు పెళ్లి నిశ్చయమై ఉంటుంది. రోషమోని ఒక జమీందారీ కుటుంబానికి చెందింది కాబట్టి ఆమె తల్లిదండ్రులు ఆమెకి బంగారంతో నిండి ఉన్న ఒక పెట్టెని గిఫ్ట్ గా ఇస్తారు. రషమోనీకి బంగారం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె 12 ఏళ్లు రాకముందే విధవ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అక్కడ ఆమెని తన అన్నదమ్ములు చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో విధవ కోసం ఉన్న నియమాలను రషమోని పాటించాల్సి వస్తుంది. జుట్టు కత్తిరించుకోవడం, సాదాసీదా ఆహారం తినడం, తెల్ల చీర కట్టుకోవడం వంటివన్నీ రషమోని పాటిస్తూ ఉంటుంది. కానీ రషమోనికి తన నగలంటే చాలా ఇష్టం. అందుకే ఆమె వాటిని ఎవ్వరికీ ఇచ్చేది కాదు. ప్రతిరోజు ఆమె తన నగల్ని వేసుకొని వాటిని లెక్కపెట్టి మళ్ళీ అదే పెట్టెలో దాచేసేది. ఇలాగే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. రషమోని ఇప్పుడు వృద్ధురాలైపోయి ఉంటుంది. తన కుటుంబం తన నగలపై కన్నేసిందని, తను చనిపోయిన తర్వాత తినేయాలని చూస్తుందని ఆమెకి గట్టి నమ్మకం ఉంటుంది. అందుకే రోషమోని తన నగలను చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. నిజానికి రోషమోని కుటుంబం ఒకప్పుడు ఇప్పటి బంగ్లాదేశ్ లో ఉన్న ఫరీద్పూర్ లో ఉండేవాళ్ళు. కానీ పెళ్లి తర్వాత వాళ్ళ ఆస్తంతా అమ్మి భారతదేశానికి రావాల్సి వచ్చింది. ఈ రోజు రోషమోని సోదరుడు చిన్న కొడుకైన చందన్ కి పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత చందన్ తన భార్య లతాని తీసుకుని రోషమోని దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత రోషమోని తన కోడలికి ఆశీర్వాదం ఇచ్చి తనని తాను పరిచయం చేసుకుంటుంది. కానీ రోషమోనికి తన బంధువులంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆమె లతాకి తక్కువ రేట్ లో ఉన్న గాజుల్ని ఇస్తుంది. ఇక్కడే మనకి రషమోనికి తన ఫ్యామిలీ వాళ్ళంటే అంత ఇష్టం లేదని అర్థమవుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా లతాకి ఆ ఇల్లు కొంచెం అర్థమవుతూ ఉంటుంది. నిజానికి ఆమె కుటుంబం ఒకప్పుడు చాలా పెద్ద జమీందారులయ్యి ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఏమీ లేదు. వాళ్ళు తమ ఇంటి సామాన్లు కొన్నిటిని అమ్మి ఇంటి ఖర్చులు గడుపుతూ ఉంటారు. అంటే వాళ్ళ భూమి పూర్తిగా అయిపోయి ఉంటుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులలో ఇంకా చాలా అహంకారం ఉంటుంది. ఆ ఈగో వల్లే వాళ్ళు ఏ పని చేయకుండా తమ దగ్గర ఉన్న భూమి, ఆస్తులు, డబ్బులు అన్ని అమ్మేసుకుంటూ ఉంటేవాళ్ళు. ఆమె భర్త మరియు బావగారు పగలంతా చేపలు పట్టి రాత్రి జూదం ఆడేవాళ్ళు. వారం రోజులు ఇలాగే గడిచిపోతూ ఉండగా ఒకరోజు లత మేడపై వెళ్తుంది. వెళ్లే ముందు ఆమె నిద్రపోతున్న రాషమోనిని చూస్తుంది. ఆ తర్వాత లత మేడపైకి వెళ్లి తన ఆడపడుచుని కలుస్తుంది. పెళ్లికి మీరెందుకు రాలేదు అని చెప్పి లత అడుగుతుంది. లత మామగారు, తన మామగారు అన్నదమ్ములని వాళ్ళిద్దరూ ఆస్తి విషయంలో గొడవ పడ్డారని, ఆ కేసు ఇప్పటికీ కోర్టులో ఉండడంతో వాళ్ళు శత్రువుల్లాగా ఉన్నారని ఆమె చెప్తుంది. ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి వస్తారు. కానీ వాళ్ళ శత్రుత్వం మాత్రం ఇలాగే జరుగుతూ ఉంది అని చెప్తుంది. ఇది విన్న లత నవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే తన మామగారు, తన అన్న కలిసి కోర్టుకు వెళ్తారని, వాళ్ళు బయట ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆటోలో కలిసి ఇంటికి వచ్చేసి మళ్ళీ విడిపోయేలాగా నటించేవాళ్ళు. ఆ తరువాత లత మెట్లు దిగి కిందకి వెళ్తూ ఉంటే రోషమోని నిద్రపోతూనే ఉంటుంది. ఆమె అదే పనిగా నిద్రపోతూ ఉండడంతో లతాకి కొంచెం డౌట్ వస్తుంది. ఆమె లోపలికి వెళ్లి చూస్తే రషమోని శ్వాస తీసుకోవడం ఆగిపోయి ఉంటుంది. అంటే ఆమె చనిపోయింది. ఈ సీన్ చూసేసిన లత చాలా భయపడిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలవాలని చూస్తే అప్పుడే రషమోని ఆత్మ లతాకి కనిపిస్తుంది. అప్పుడే రషమోని ఆత్మ లతాతో, నా ఫ్యామిలీ వాళ్ళు నా నగల్ని అమ్మేయాలని అనుకుంటున్నారు. వాళ్ళంతా నా చావు కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా నాకు ముందే తెలుసు అని చెప్తుంది. అప్పుడే రషమోని ఆత్మ లతాకి తాళం చెవి ఇచ్చి నగల పెట్టెని ఎక్కడైనా దాచేయమని చెప్తుంది. ఎవరైనా ఆ పెట్టెని కనిపెట్టేసినా లత అందులో ఉన్న నగల్ని ఏమైనా తీసుకునిందంటే రషమోని ఆమె భర్తను చంపేస్తాను అని చెప్పి లతని బెదిరిస్తుంది. ఇది విని లత చాలా భయపడిపోయి నగల పెట్టె తీసుకుని దాచేస్తుంది. కానీ లత వెళ్తున్నప్పుడు ఆమె ఆడపడుచు చూసేస్తుంది. దాంతో ఆమెకి లత పైన కొంచెం డౌట్ వస్తుంది. కానీ లత అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత ఆమె నిద్రపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరిచేసరికి రషమోని చనిపోయిందని అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కానీ లతాకు ఇంకా రోషమోని కనిపిస్తూనే ఉంటుంది. కానీ రోషమోని చెప్పినట్లుగానే రోషమోని చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులందరూ ఆమె నగల పెట్టె కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ అది వాళ్ళకి దొరకదు. లత దాన్ని తన గదిలో దాచేసి ఉంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఇల్లంతా వెతకాలని ఫిక్స్ అవుతారు. వాళ్ళు లత రూమ్ లోకి వెళ్లి లత ఆ నగల పెట్టి దాచిన చోట ఓపెన్ చేయాలని చూస్తే అప్పుడే రషమోని ఆత్మ వాళ్ళని దాన్ని తెరవనివ్వదు. దానివల్ల వారికి ఆ నగల పెట్టె దొరకదు.
కానీ వదినకు లత పైన డౌట్ ఉండడంతో ఆ నగల పెట్టెను లతానే తీసుకొని ఉంటుందని అందరికీ చెప్పాలనుకుంటుంది. కానీ ఆమె చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమె నాలుకకి పక్షవాతం వచ్చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ వస్తాడు. ఇది ఎలా జరిగింది అని చెప్పి ఎవ్వరికీ అర్థం కాదు. ఆ తర్వాత ఆ మహిళ ఏం చెప్పాలనుకుంటుందో అని చెప్పి ఆ మహిళ వాళ్ళ భర్త ఆమెతో "నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాన్ని రాసి చూపించు" అని అంటాడు. ఆ మహిళ రాస్తూ ఉంటే ఆమె చెయ్యి కూడా పక్షవాతం వచ్చేస్తుంది. నిజానికి ఇదంతా రొషమని ఆత్మ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లతాకు కూడా మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి ఆమె రొషమని ఆత్మతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. కానీ ఇంట్లో పరిస్థితి మరింత దిగజారిపోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా చాలా వస్తువులు అమ్మేస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని సామాన్లు మాత్రమే మిగిలి ఉంటాయి. దాంతో చందన్ చాలా టెన్షన్ లో ఉంటాడు. తన భర్తని ఆ స్థితిలో చూడలేక లత ఆ నగల పెట్టెలో నుంచి ఒక హారం తీసుకొని దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెస్తుంది. ఆమె ఆ డబ్బంతా చందన్ కి ఇచ్చి దాంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చీరల షాప్ పెడదాము అని చెప్పి ఆమె చెప్తుంది. ఫస్ట్ లో ఈ ఐడియా చందన్ కి నచ్చదు. కానీ లత అతన్ని ఒప్పిస్తుంది. నిజానికి తాను ఒక భూస్వామినని అలాంటి పనులు తను చెయ్యలేనని చందన్ అనుకుంటాడు. కానీ లత అతన్ని ఒప్పిస్తుంది. మరుసటి రోజు లత తన హారం తీసుకుందని రొషమోని ఆత్మకి తెలిసిపోతుంది. ఆమె లతాని తిట్టి హింస పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అయితే తాను ఆ నెక్లెస్ కేవలం తాకట్టు పెట్టానని, కొన్ని రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తానని లత చెప్తుంది. దాంతో రొషమని కొంచెం శాంతిస్తుంది. ఆ తర్వాత చందన్ చీరలను తీసుకొని వస్తాడు. లత వాటిపైన ప్రైస్ ట్యాగ్‌లు అతికిస్తుంది. ఆ తర్వాత వీళ్ళ చీరల షాప్ ఓపెన్ అవుతుంది. దానికి వాళ్ళు రొషమోని చీరల షాప్ అని పేరు పెడతారు. కానీ ఈ విషయం చందన్ కుటుంబానికి తెలిసినప్పుడు వాళ్ళు చందన్ పైన చాలా కోప్పడతారు. అతను ఒక భూస్వామి అయ్యి ఉండి ఇలాంటి చిన్న పనులు ఎలా చేస్తున్నాడు అని చెప్పి అడుగుతారు. ఈ ఆలోచన ఫ్లాప్ అవుతుందని వాళ్ళు చందన్‌ని ఎగతాళి చేస్తారు. కానీ ఆ చీరల షాప్ చాలా బాగా రన్ అవుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. దాంతో లత ఫస్ట్ రొషమోని నెక్లెస్‌ని తిరిగి ఇచ్చేయాలని అనుకుంటుంది. ఆమె ఆ నగని విడిపించి రొషమోనికి చూపించి మేము ఒక చీరల షాప్ తెరిచామని చెప్తుంది. ఆ చీరల షాప్‌కి మీ పేరే పెట్టాము అని చెప్పగానే రోషమణి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే రోషమణికి రంగు రంగు చీరలు కట్టుకోవడం చాలా ఇష్టం. కానీ ఆమె 12 ఏళ్ల వయసు నుండే ఈ తెల్ల చీర మాత్రమే కట్టుకొని ఉంటుంది. దాంతో రోషమణి వెళ్లి ఆ చీరల షాప్‌ని చూస్తుంది. కొన్ని రోజులు గడిచాక చందన్ ఉన్నప్పుడు మాత్రమే షాప్‌కి కమల అనే వేశ్య వస్తూ ఉంటుంది. ఆమె అక్కడి నుంచి కొన్ని చీరలు ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయేది. దాంతో చందన్ ఆమెని ఏమీ అనలేకపోతాడు. అతను ఇంటికి వచ్చి షాప్‌లో కొన్ని చీరలు దొంగతనమయ్యాయి అని లతకి అబద్ధం చెప్తాడు. దాంతో లత చాలా టెన్షన్ పడుతుంది. ఆమె ఇదే విషయాన్ని రోషమోనికి చెప్తుంది. దాంతో రోషమోని జరిగిందంతా చెప్తూ చందన్ ఆ చీరలను ఆ వేశ్యకి ఎలా ఇచ్చాడనే విషయంతో సహా మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రోషమోని తన అన్నాతమ్ముల గురించి, వాళ్ళు పరాయి స్త్రీల దగ్గరికి ఎలా వెళ్ళేవాళ్ళో, వాళ్ళ కోసం డబ్బుల్ని ఎలా ఖర్చు చేసేవాళ్ళో లతాకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలాగే తను 12 ఏళ్ల వయసులో విధవరాలిగా మారానని, అప్పట్నుంచి తన దగ్గర తెల్ల చీర, ఉడికించిన ఆహారం తప్ప మరేమీ లేదని రోషమోని చెప్తుంది. రోషమోనికి ఏం కావాలి అని ఎవ్వరూ పట్టించుకోలేదు. 12 ఏళ్ల వయసులో ఆమెకు పెద్దగా ఏమీ అర్థమయ్యేది కాదు. కానీ ఆమె పెద్దయ్యాక తనకంటూ కొన్ని కోరికలు వస్తాయి. కానీ వాటిని తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే రామ్ విలాస్‌ని రోషమోని చూస్తుంది. రోషమోనికి అతను నచ్చుతాడు. రామ్ విలాస్ కి కూడా ఈ అమ్మాయి నచ్చుతుంది. ఒకరోజు రోషమోని రామ్ విలాస్ ను తనని కలవడానికి పిలుస్తుంది. రాత్రి అతను వస్తున్నప్పుడు ఆమె ఫ్యామిలీ వాళ్ళు అతన్ని చూసేసి దారుణంగా కొట్టడంతో అతను చనిపోయి ఉంటాడు. ఇది చూశాక తన సంతోషమంతా తన నగలల్లోనే దొరుకుతుందని రోషమోని అనుకుంటుంది. చీరలు ఎక్కడికి వెళ్ళాయో చందన్ తో వెళ్లి అడగమని రోషమోని లతతో చెప్తుంది. లత అలాగే చేస్తుంది. దాంతో చందన్ జరిగిందంతా నిజం చెప్పడంతో లత చాలా బాధపడుతుంది. మీకు ఆ కమల నచ్చితే మీరు ఆమెని పెళ్లి చేసుకోండి. నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను. కానీ నా దగ్గర ఎలాంటి విషయాన్ని దాచిపెట్టకండి అని చెప్తుంది. ఇది విన్న చందన్ కూడా చాలా బాధపడి లతకి సారీ చెప్తూ మళ్ళీ ఇలాంటివి ఎప్పుడూ చెయ్యను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. దాంతో లత అతన్ని క్షమించేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ షాప్ మళ్ళీ బాగా రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతో అమ్మేసిన వస్తువులన్నిటిని తిరిగి కొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు లత మెల్లిమెల్లిగా చందన్ తో కలిసి షాప్ కి కూడా వెళ్ళేది. ఒక రోజు అతని బంధువులు కొంతమంది షాప్ కి వస్తారు. కానీ వాళ్ళకి ఏ చీరలు నచ్చవు. అందుబాటులో లేనివి వెరైటీవి ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు.
లత ఇది గమనించి దాంతో ఆమె తన షాప్‌లో వెరైటీ చీరలు పెట్టాలని అనుకుంటుంది. ఆ తరువాత ఆమె చందన్‌తో మీరు వెళ్లి వెరైటీ చీరలు తీసుకొని రండి అని చెప్తుంది. దానికి చందన్ నేను చీరలు కొనడానికి వెళ్తే షాప్‌ని ఎవరు చూసుకుంటారు అని అడుగుతాడు. దానికి లత నేనే షాప్‌ని చూసుకుంటాను అని అంటుంది. దాంతో చందన్ వేరే ఊరికి బయలుదేరిపోతాడు. లత షాప్‌కి వెళ్ళినప్పుడు చందన్ వాళ్ళ అన్న వచ్చి "నువ్వు ఇల్లు చూసుకో నేను షాప్ చూసుకుంటాను" అని లతాకి చెప్తాడు. లత కూడా తన బావ మాటను కాదనలేక వెళ్ళిపోతుంది. కానీ చందన్ వాళ్ళ అన్న ఒక ప్లాన్ వేసుకొని మరీ వచ్చుంటాడు. అతను చీరల రేట్లు మార్చేసి వాటిని ఎక్కువ రేటుకి అమ్ముతాడు. ఒక వ్యక్తి లోపలికి వచ్చి చాలా చీరలు కొంటాడు. కానీ అవి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని అతను షాప్‌కి తిరిగి వచ్చి పెద్ద గొడవ వేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే లత అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకొని ఇదంతా చందన్ వాళ్ళ అన్నే కావాలని చేశాడు అని అర్థం చేసుకుంటుంది. దాంతో లత ఆ నిందని తన పైన వేసుకుంటుంది. రేట్ ట్యాగుల విషయంలో తనే పొరపాటు చేశాను అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఆ వ్యక్తికి డబ్బులు తిరిగిచ్చేసి కరెక్ట్ రేటుకి చీరలు ఇస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి కూతురు పెళ్లి కావడంతో లత వాళ్ళకి కొన్ని చీరలు ఫ్రీగా ఇస్తుంది. దాంతో చందన్ వాళ్ళ అన్నకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను మళ్ళీ ఆ షాప్‌కి ఎప్పుడు తిరిగి రాడు. ఆ తర్వాత లత షాప్ నుండి తిరిగి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి తనని ఫాలో అవుతున్నట్టు లతాకి అనిపిస్తుంది. ఫస్ట్‌లో ఆమె చాలా భయపడి ఇంటికి పరిగెత్తుతుంది. కొన్ని రోజులు గడిచాక లత షాప్ నుండి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడంతా ఆ వ్యక్తి ఆమెని ఫాలో అవుతూనే ఉండేవాడు. మొదట్లో లత అతన్ని చూసి భయపడినా ఇప్పుడు అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె వచ్చి ఇదంతా రషమణికి చెప్తుంది. లతాకు ఆ వ్యక్తి నచ్చితే అతన్ని యాక్సెప్ట్ చేసి మాట్లాడమని రోషమణి చెప్తుంది. ఆ తర్వాత రోషమణి లతాతో ఇలాంటి పని చేస్తే మగవాడిని ఎవ్వరు ఏమి అనరు. అన్ని హద్దులు ఆడవాళ్ళకే ఉంటాయి. కాబట్టి నీకు అతను నచ్చితే అతనితో వెళ్లి మాట్లాడు అని చెప్తుంది. కానీ లత అలాంటిదేమీ చెయ్యాలనుకోదు. లతాకి అతనంటే ఇష్టమైనా కూడా ఆమె తన భర్తకి ద్రోహం చేయాలని అనుకోదు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. కానీ చందన్ ఇంకా తిరిగి రాడు. చందన్ అప్పుడప్పుడు తన తల్లిదండ్రుల గురించి అడుగుతూ ఉత్తరాలు రాసేవాడు. కానీ అతను లత గురించి ఎప్పుడు పట్టించుకోడు. ఆమెకి ఒక్క ఉత్తరం కూడా రాసేవాడు కాదు. దాంతో లత చాలా బాధపడుతుంది. ఇప్పటికీ ఆమె షాప్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఈమెని ఫాలో అవుతూనే ఉండేవాడు. అతన్ని చూస్తే లతాకి చాలా సంతోషంగా అనిపించేది. కానీ కొన్ని రోజులుగా అతను కనిపించకపోవడంతో లత చాలా టెన్షన్ పడుతుంది. దాంతో ఆమె వచ్చి ఈ విషయాన్ని రోషమణికి చెప్తుంది. అప్పుడే రోషమణి లతాతో చందన్ ఎప్పుడు నిన్ను స్పెషల్‌గా చూసుకోలేదు. కాబట్టే నీకు అతనంటే ప్రేమ వచ్చింది అని చెప్పి చెప్తుంది. అందుకే రోషమణి లతాతో ఆ వ్యక్తి ప్రేమను యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత లత ఆ వ్యక్తి తన ఇంటి బయట ఒక గులాబీని ఉంచి వెళ్ళడం చూస్తుంది. లత ఆ గులాబీ పువ్వుని తీసుకోవడానికి వెళ్తుంది. కానీ అప్పటికే ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఉంటాడు. మరుసటి రోజు లతాకి మళ్ళీ ఆ వ్యక్తి తనని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె బయటికి వెళ్లి చూస్తే అతను ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చందన్ ఇంటికి వచ్చేస్తాడు. లత, చందన్ ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత లత ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె కోరుకున్నా కూడా చందన్‌కి ద్రోహం చేయాలని అనుకోదు. అప్పట్నుంచి లత అతని గురించి ఆలోచించడం మానేయాలని అనుకుంటుంది. 10 నెలలు గడిచిపోయాక లత ఒక కూతురికి జన్మనిస్తుంది. ఆమె పేరు చైతాలి. ఆమె అచ్చం రోషమణిలాగే కనిపిస్తుంది. చైతాలి పుట్టిన తరువాత రోషమణి ఆత్మ లతాకి కనిపించడం మానేసి ఇప్పుడు కేవలం చైతాలికి మాత్రమే కనిపిస్తుంది. రోషమణి పునర్జన్మ ఎత్తినట్టు లతాకి అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా చైతాలి పెద్దగా అవుతుంది. ఆమెకి 18 ఏళ్లు నిండినప్పుడు లత ఆమెకి రోషమణివి నగల పెట్టి ఇస్తుంది. చైతాలియే రోషమణి అని చెప్పి లత అనుకుంటూ ఉంటుంది. మరోవైపు చైతాలికి వేణు అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతనంటే ఆమెకి చాలా ఇష్టం. అయితే అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి ఉంటాడు. అందువల్లే అతను ఎప్పుడు వారాల తరబడి కనిపించకుండా ఉంటాడు. నిజానికి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రజలు వాళ్ళకంటూ ఒక సెపరేట్ దేశం కావాలని కోరుకున్నారు. అందుకే వాళ్ళు తమ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు. వేణు కూడా ఆయుధాలు అమ్మి అక్కడి ప్రజలకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను చైతాలిని ఒక పాడుబడ్డ ఇంట్లో కలవమని పిలుస్తాడు. ఆ ఇల్లు రఫీక్ అనే వ్యక్తిదని, అతను ఒక హిందూ స్త్రీతో ప్రేమలో పడి కొంతకాలం తర్వాత మరణించాడని చెప్తాడు. తమకు డబ్బు చాలా అవసరమని వేణు చైతాలితో చెప్తాడు.
వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఆయుధాలు కొనడానికి, ఫుడ్ కొనడానికి, ట్రీట్‌మెంట్‌కి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవడానికి వాళ్ళకి డబ్బులు కావాలి అని అంటాడు. అప్పుడే చైతాలి ఈ విషయాలన్నీ రోషమోనికి చెప్తుంది. దానికి రోషమోని లతా చైతాలికి ఇచ్చిన నగల పెట్టెని అతనికి ఇవ్వమని చెప్పేస్తుంది. అందులో చాలా ఖరీదైన నగలు ఉన్నాయని, వాటిని అమ్మి తమ స్వాతంత్రం కోసం పోరాడవచ్చు అని చెప్తుంది. ఒకప్పుడు తన ఇల్లు ఇక్కడే ఉండేదని, ఈ దేశ స్వేచ్ఛ కోసం ఎంతైనా చేస్తాను అని చెప్పి రోషమోని చెప్తుంది. చైతాలి ఆ నగలు తీసుకొని వేణుని కలవడానికి వెళ్తుంది. కానీ వేణు అక్కడ ఉండడు. అప్పుడే రోషమోని రఫీక్ లతాకి రాసిన కొన్ని లెటర్స్ గమనిస్తుంది. దీనర్థం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం లతాని ఫాలో అయిన వ్యక్తి రఫీకే అయ్యి ఉంటాడు. అప్పుడే చైతాలి ఆ ఉత్తరాలన్నిటిని నగల పెట్టెలో పెట్టి లతాకి తిరిగి ఇచ్చేస్తుంది. ఆ లెటర్స్ అన్ని చదివిన తరువాత లత చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే రఫీక్ తనని అంతలా ప్రేమించాడని, అది తనకు తెలియదని, ఎక్కడో ఒక చోట లత కూడా రఫీక్ ని ప్రేమించిందని ఆమె అర్థం చేసుకుంటుంది. ఆ తరువాత చైతాలి ఆ నగలన్నిటిని వేణుకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ నగలు వాటి సరైన ప్లేస్ కి చేరుకున్నాయి. ఆ తరువాత రోషమోని ఆత్మకి కూడా శాంతి లభిస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ మూవీ కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.